నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్షరాల 250 కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అయితే బయట పెట్టారు. అదేంటంటే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది ఏం చేయాలా, ఈ పేదలకు పని చేయించుకొని డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని జేసీబీలు పెట్టి చేయించేసి దానికైతే బిల్లులు తీసేసుకొని పెద్ద స్కామ్ అయితే చేశారు. ఇప్పటి వరకు గుర్తించింది 250 కోట్లు, దాంట్లో 71 కోట్ల రూపాయలు రికవరీకి అయితే ఆధారాలు లభించాయని, త్వరలోనే రికవరీ చేసుకుంటామని చెప్పారు. ఈ స్కామ్ లో హైలైట్ ఏంటంటే అవినీతిని పట్టుకోవాల్సినటువంటి, అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి, అవినీతిని కంట్రోల్ చేయవలసినటువంటి అవినీతి శాఖకు సంబంధించినటువంటి అధికారులే కుమ్మక్కయ్యి ఈ స్కామ్ అయితే చేసినట్టున్నారు. చూడండి, ఉపాధిలో వైసీపీ భారీ అవినీతి, ఆడిట్ లో వెలుగులోకి 250 కోట్ల అక్రమాలు, పనులు చేయకుండా మాస్టర్లు కుమ్మక్కై దోపిడీ, బాధితుల్ని వదిలేదే లేదు డిప్యూటీ సీఎం పవన్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గత ప్రభుత్వము ఉపాధి హామీనే కాదు, మొత్తం నవరత్నాలు ఏదైతే ఉందో అది కూడా పెద్ద స్కాము, ఒక్కొక్కటి బయటపడుతుంది. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజల చేత, మన గ్రామీణ ప్రాంతంలోని పేదల చేత పని చేయించుకొని వాళ్లకు డబ్బులు ఇవ్వమని చెప్తే వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా జేసీబీలతో పని చేయించేసి, ఇప్పుడు ఉదాహరణకు చెరువు గట్టు వేయాలనుకోండి, చెరువు గట్టు వేయడానికి ఇంతమందికి ఇంత అని చెప్పి ఫండ్స్ అలొకేట్ చేస్తే ఆ గట్టు మొత్తం జేసీబీ పెట్టి వేయించేసి తొందరగా అయిపోతుంది కాబట్టి జేసీబీ పెట్టి వేయించేసి కంప్లీట్ చేసేసి, అది కూడా అరాకొరగా కంప్లీట్ చేసి బిల్లులు పెట్టి దాన్ని ఆడిట్ చేయవలసినటువంటి అధికారులతోనే కుమ్మక్కయ్యి దాదాపు 250 కోట్లు అయితే అవినీతి చేసినట్లు బయటపడింది. దాన్ని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇసుక తీసుకున్నా స్కామే, లిక్కర్ తీసుకున్నా స్కామే, గనులు తీసుకున్నా స్కామే, రోడ్లు తీసుకున్నా స్కామే, అసలు పంచభూతాలను కూడా వదలలేదు వీళ్ళు. నిస్సిగ్గుగా గత ప్రభుత్వంలో అవినీతి లేని శాఖే లేదు, అవినీతి లేనిటువంటి ఒక స్కీమే లేదు. ఆఖరికి నవరత్నాల్లో కూడా మొత్తమే స్కాములు జరిగింది. ఒక్కొక్కటి బయటపడుతుంది, కానీ అరెస్టులు అయితే జరగడం లేదు. వేచి చూడాల్సిందే ఇంట్లో ఎవరు బుక్ అయినారో అని. యా స్కామ్ తీసుకున్నా అన్ని వేళ్ళు చూపించేది ఆ తాడేపల్లి ప్యాలెస్ వైపే. ప్రతి స్కామ్ లోను పెద్దల హస్తం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరిగిందో. దాదాపు 250 కోట్ల మేరకు అవినీతి వెలుగులోకి వచ్చిందని, అందులో 71 కోట్లు రికవరీ చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లయితే తెలిపారు. ఈ 200 కోట్లు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆడిట్లో బయటపడింది, ఇంకా జరగవలసి ఉంది. అది దాదాపు 1000 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా కూడా ఉంది. మరి చూడాలి, బాధ్యతలను అయితే వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు కాబట్టి మరి ఎంతవరకు అరెస్టులు అయితే జరుగుతుంది, ఎంతవరకు శిక్షలు అయితే పడుతుందో వేచి చూడాల్సిందే. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఆడిట్ అధికారులే కుమ్మక్కవడంతో రికవరీ కష్టంగా మారిందన్నారు. అధికారులనే ఇన్వాల్వ్ చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే అధికారులు ఖచ్చితంగా జైలుకి అయితే పోతారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, నెక్స్ట్ వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీనే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి అనుకుని వాళ్ళే అనుకుని ఇష్టారాజ్యంగా ఈ అధికారులు కూడా కుమ్మక్కయ్యి, ఒక రాజకీయ నాయకులే కాదు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కూడా స్కీములు వేసి ఈ స్కాములు అయితే చేసినట్లు తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే మస్టర్లు వేశారని, స్థానికంగా కుమ్మక్కై నిధులు అయితే స్వాహా చేశారని, అవినీతిని నిలువరించాల్సిన వ్యక్తే అందులో భాగమయ్యాడని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో నాన్నగారే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలా, అట్లే తయారైంది ఈ వ్యవస్థ. చూద్దాం మరి అరెస్ట్ ఎవరిని చేస్తారు, ఎంతవరకు రికవరీ చేస్తారనేది ఇక వేచి చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.